మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అడాత్మీయ స్వాగతం. ముందుగా కుమార్ గారు, ఏం పర్వాలేదు, 5/6/2020 అంటే జూన్ నెల 5వ తేదీ నుంచి 1000, 1500, 20 కేజీల బాక్సులు ఖచ్చితంగా అమ్ముతాయి. నెగిటివ్ కామెంట్ పెట్టవద్దు దయచేసి అని కామెంట్ పెట్టవద్దండి. జూన్ నెల 5 నుంచి తరలిపోయే అవకాశం కామెంట్ పెట్టారు. నెగిటివ్ కామెంట్ పెట్టదు, మరీ విగ్రహం చేశారు. దయచేసి నెగిటివ్ కామెంట్ పెట్టదండి. షేర్ వీడియో ఫాస్ట్, ఫార్మర్స్ ఆర్ వెయిటింగ్. యువర్ వీడియోస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ఫార్మర్స్. తొందరగా వీడియోలు పెట్టమని చెప్పి షేక్ గారు కామెంట్ పెట్టారు. నిన్న ఇవాళ కాస్త వ్యక్తిగత సమస్యల వల్ల తొందరగా వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను. రేపటికి ఖచ్చితంగా సమయానికి వీడియోలు అప్లోడ్ చేస్తానన్న అసౌకర్యానికి అంతరాయానికి సారీ. ఐఎమ్ ఫస్ట్ వ్యూవర్ అండ్ లైక్ వెంకటరామన్ ఎంపీ గారు. థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే పలంనేరు 180 రూపీస్ కేపీ. ఇవాళ పలంనేరు యొక్క సమాచారం అందుబాటులో రాలేదు, అందుకే పలంనేరు ధరలు పెట్టమని చెప్పి అన్నదాన్ని స్పందించి పెట్టారు. చాలా థ్యాంక్స్ అన్న. ఇవాళ పలంనేరులో టాప్ ధర 180 రూపాయలు అన్న. ఎప్పుడు రేట్స్ పెరుగుతాయి ఎందుకు? నిన్నటి కంటే ఈరోజు రేట్స్ డౌన్ అయ్యాయి అన్న. బయట రాష్ట్రాల పెద్దగా ఎగుమతులు లేవు. అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి, మన కాయలు కూడా వెళ్ళినా పెద్దగా అమ్ముడు కావడం లేదు. దానివల్లే ధర తగ్గుతుంది. రెండవది వచ్చి ఈ భారీ ఉష్ణోగ్రతలు, టెంపరేచర్లు ఏ మేరకు నమోదవుతున్నా కూడా అన్ని మార్కెట్లో కూడా మొలకల చెరువు నుంచి కుప్పం వరకు అన్ని మార్కెట్ కూడా టమోటాలు పుష్కలంగా వస్తున్నాయి. దానివల్లే బయట ఎగుమతులు లేవు, కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. దానివల్లే ధరలు పెరగడం లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి. ఉదయాన్నే నేను షార్ట్ వీడియో పెట్టాను. ఓటు వేయడం మన బాధ్యత, ప్రభుత్వం నుంచి పనిచేసుకోవడం మేము తక్కువగా బాధ్యతగా భావిస్తాం. ఓటు కూడా అలాగే వేయాలని చెప్పి దానికి స్పందించి చంద్రబాబు కామెంట్ పెట్టారు. ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి. అదైతే వాస్తవం. కానీ ఆలోచించి ఓటు వేయండి. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి, నచ్చకపోతే నోటాకు నొక్కండి. కానీ ఓటుకు మాత్రం వినియోగించండి. దేశంలోనే పోలింగ్ శాతంలో మన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు దేశానికి ఆదర్శంగా తలమానికంగా నిలవాలన్నదే నా ఆశయం. పోలింగ్ శాతం పెరగాలి. టమోటా గురించి చెప్పే ఈ ఛానల్లో పళ్ళు, నీళ్లు, పాలన గురించి డిస్కస్ వద్దు. అలాంటి కామెంట్లు వేయకండి. ఇదైతే వాస్తవం. నిన్నైతే టిప్పు కాంప్లెక్స్ గురించి చిన్న రగడ జరిగింది ఛానల్లో. నేనైతే రాజీపురి కామెంట్లు కానీ రాజీపురి పెట్టను. అదే అని చెప్పారు. టమోటా గురించి చెప్పే ఈ ఛానల్లో పాలు రావాలి, పాలు మారాలి. నేను ఒక ఆయన ఫన్నీ కామెంట్ పెట్టారు. ఏదేమైనా అన్నదా చెప్పింది వాస్తవమే. కాంట్రవర్సీ ఉన్న కామెంట్లు మాత్రం దయచేసి పెట్టకండి. మరి పెట్టి మళ్ళీ ఇది సైతం చదవడం లేదు అని దానికి మళ్ళీ క్యాప్షన్ ఒకటి. నో రెయిన్ బెల్గాం డిస్టిక్ యూజర్ గారు, బెల్గాం జిల్లాలో ఏమాత్రం వర్షం పడలేదు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, చింతామణిలో వర్షం పడింది, క్లైమేట్ కొంచెం కోల్డ్ అయింది. నిన్నైతే అన్ని ప్రాంతాలు కూడా చాలా ప్రాంతాలు వర్షాలు పడి, ఇవాళ ఎక్కడి నుంచి కూడా వర్ష సమాచారం లేదు. ఇంకా వర్షాలు పడాలి. 2-3 రోజులు వర్షాలు పడితే కాస్త నీళ్ళ తల్లి శాంతిస్తుంది. ఈ వడగాలులు, వేడిగాలులు కూడా తగ్గుతాయి. ఇక శివకుమార్ గారు అయితే ఈయన రాజకీయపరమైన విషయాలు ఏమి చెప్పలేదు, కాబట్టి మంచి కామెంట్ పెట్టారు. నేను ఉదయం వీడియో పెట్టాను కదా, ఓటు వేయాలని చెప్పి. దాని గురించి అన్నా, ఫ్రీ పథకాలకు ఏపీ పీకల్లోతులో మునిగిపోతోంది. ప్రజలు బాగా ఫ్రీకి అలవాటు పడ్డారు, కానీ ఎంత భారమో అర్థం చేసుకోలేకపోతున్నారు. రాజకీయ నాయకులకి అర్థమైపోయింది, పథకాలు ఇవ్వకుంటే ఓట్లు వేయరని. వాళ్ళు పథకాలు ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ఏపీకి తప్పదు భారీ మూల్యం. ఏపీని కాదన్నా అన్ని రాష్ట్రాలు కూడా పరిస్థితి ఇలాగే ఉంది. మన పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ కూడా చూడండి. నేను ఇతర విషయాలు చెప్పను. నాకు కూడా ఎలాంటి మేనిఫెస్టో ఎలా పెట్టారు, ఎన్ని హామీలు ఇచ్చారో మీకు అన్ని తెలిసిందే. ఏపీ మాత్రమే కాదు, భవిష్యత్ తరాలు ఏమాత్రం పట్టించుకోకుండా, అభ్యుదయానికి పెద్దపీట వేయకుండా ఓట్ల పథకాలు కొనసాగిస్తూ పోయినంత కాలం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశం కూడా అభ్యుదయాన్ని పట్టించుకోకుండా ఈ ఓట్ల పథకాలు, ఈ ఉచిత పథకాలు కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశం మూల్యం చెల్లించాలి. ఏదేమైనా మనం ఏం చేయలేము. అన్ని కాలం తెచ్చిన మార్పు. నేను చెప్పేది కూడా పార్టీల మేనిఫెస్టోలు ఎలా ఉన్నా నోటు తీసుకోండి, ఓటు మాకు వేయండి. నాయకులు ఏం చెప్పినా ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఖచ్చితంగా ఓటు వేయండి. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి, కానీ ఓటు వేయడం మాత్రం మానకండి. నో రెయిన్ ఫాల్ ఇన్ చలకరి ఏరియా, నో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ టమోటా, ఓన్లీ హెవీ టెంపరేచర్. చలకరి ఏరియాలో ఏమాత్రం వర్షం లేదు, దానివల్ల టమోటా పంటలో ఎదుగుదల లేదు, ఏమాత్రం ఎదుగుదల గ్రోత్ లేదు. మరియు
హెవీ భారీ ఉష్ణోగ్రతల వల్ల మా చిక్కపల్లి ఏరియాలో వర్షపాతం భారీ ఉష్ణోగ్రతల వల్ల టమాటా పంట గ్రోత్ డెవలప్మెంట్ లేదని యూజర్ గారు కామెంట్ పెట్టారు. దీనికి రిప్లైస్ వచ్చాయి 3 కామెంట్లు, అది కూడా చూద్దాం. చేలూరు నో గ్రోత్ డెవలప్మెంట్ టమోటా ఓన్లీ హెవీ టెంపరేచర్. ఇది చదివాము. 14,000 ప్లాంట్స్ 1,000 బాక్స్ 15 kg. 14,000 మొక్కలు కేవలం 1000 బాక్సులు మాత్రమే వస్తున్నాయి. 15 కేజీల బాక్సులు ఈ టెంపరేచర్కి ఈ టమాటా గ్రోత్ లేకపోవడం చెప్పి మధురు కామెంట్ పెట్టారు. నో రైన్ పావగడ ప్రాంతంలో వర్షం ఏమాత్రం లేదని రాము గారు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం అయితే చాలా చిన్నదిగా ఉంది. అయితే ఒక అర్థం చెప్పారు. గత 2 రోజులుగా నేను ఈ వీడియోలు పెట్టడం ఆలస్యం అవుతుంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీడియో సరిగ్గా చేయలేకపోయాను. రేపటి నుంచి యథావిధిగా సరైన సమయానికి ఖచ్చితంగా మీకు సమాచారాన్ని అందిస్తాను. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతాజ్ అన్నదాత సుఖీభవ.